అరే నేను నైట్ నీ పిల్లతో చాట్ చేసినా మచ్చా. నా పిల్లతో నువ్వెందుకు చాట్ చేసినావురా? ముందు చెప్పేది విను మచ్చా. చెప్పు. మొత్తంకైతే నీ పిల్ల నీకు మ్యాటర్ లేదని చెప్పింది మామ. అట్లిట్లా చెప్తేదిరా, నాకు మ్యాటర్ ఉంది మచ్చా. అది నీకు తెలుసు కానీ మీ పిల్లకి తెలియదు కదా మచ్చా. నువ్వు ఓయోకి తీసుకపోలే అంటే కదా మచ్చా, అందుకే అట్లా అన్నది. అవునరా, ఒక 2-3 సార్లు అడిగింది ఓయోకి పోదామని, కానీ నేనే వద్దన్నా. అందుకేరా నీకు మ్యాటర్ లేదన్నది. మరి ఇప్పుడు ఏం చేయాలరా? అందుకే ఈరోజు ఒక లపాకిని బుక్ చేస్తా, కొద్దిసేపు అయినాక మా ఇంటికి రా మచ్చా. లపాకి ఎందుకురా? ఎందుకంటే ఏంది మచ్చా, షార్ట్ అయ్యడానికి. అరే నేను ఏమైనా పెళ్లి తర్వాతకే చేసుకుంటారా? అన్ని పతి వివరాలు దింగకు మచ్చా. అందుకే నీ పిల్ల నీకు మ్యాటర్ లేదని కామేశాంతో ఓయకపోయింది. అయినా నీకెట్లా తెలుసా ఆమె ఓయోకి పోయిందని? నీ పిల్లనే చెప్పింది మచ్చా. అరే నిజం చెప్పురా. నీ మీద ఒట్టు మామ. మరి ఇప్పుడు ఏం చేయాలరా నేను? అందుకే ఇప్పుడు ఒక లపాకిని బుక్ చేస్తా, నువ్వు వాడదంట నేను వాడదంట, గప్పగా పేద్దాం మచ్చా. నాకేటనో కొడుతుందిరా, అయినా అవసరమా ఇప్పుడు ఇవన్నీ? ఫీల్డ్కి దిగే ముందు నేను ప్రాక్టీస్ చేస్తావు కదా మామ, ఇది కూడా అట్లనే అనుకోరా. ఇప్పుడు ఇక్కడ చేసిన ప్రాక్టీస్ మీ పిల్ల దగ్గరికి పోయినప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. సరేరా, నువ్వైతే బుక్ చేయి. సరే మచ్చా, లపాకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తా. సరే. A few moments later. హలో మామ, చెప్పురా. లపాకి నేను బుక్ చేసినాం మచ్చా. లపాకి ఆన్ ద వే. ఫ్రీగానా లేకుంటే పైసలుకా? ఈ మధ్యలో ఫ్రీగా ఎవరు వస్తున్నారు మచ్చా, పైసలకే బుక్ చేసిన. ఎంత ఇచ్చినవరా మరి? గంటకి 2000 మచ్చా. నువ్వు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు. ఇంకో విషయం మచ్చా, లపాకిది మన ఇద్దరితో కలిపి సెంచరీ కంప్లీట్ అవుతుంది మచ్చా. సెంచరీయా? సెంచరీ అంటే లపాకిని ఇంతవరకు 98 మంది వేసిల్లా? అవును మామ. నాకు ఎందుకో కొడుతుందిరా, ఫ్రెష్ దొరకదా? మనం ఇచ్చే ఈ 2000కు ఆమెనే ఎక్కువ, ఇంకా ఫ్రెష్ అంటే కష్టం మచ్చా. మా అమ్మ లపాకి వచ్చింది, నువ్వు తొందరగా రా. నువ్వు వాడదంట నేను వాడదంట, గపాగా పెద్దాం మచ్చా. సరేరా, వస్తున్నా. నేను వచ్చే వరకు సీల్ అయితే ఓపెన్ చేయకు, ఫస్ట్ నేనే వేస్తా. సరే మచ్చా, నువ్వైతే తొందరగా రా. అరే బబ్లు. డాడీ. అబ్బా ఇటారా, కరెక్ట్ టైంకి వచ్చినావు. ఎందుకు డాడీ? ఈ ఫ్యాన్ ఇక్కడ హాల్లో ఫిక్స్ చేద్దాం దా. నాకు ఫిక్స్ చేయడం రా డాడీ. అరే నేను చెప్తాను, నువ్వు ఫిక్స్ చేయరా. ఎలక్ట్రీషియన్ని పిలవచ్చు కదా డాడీ. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ని పిలిస్తే 500 రూపాయలు బొక్క. మన పని మనం చేసుకోవాలరా. ఇటు రా, ఇటు వచ్చి ఈ 2 స్టోర్లు ఎక్కువ. డాడీ ఒక గంట సేపు రాదు, బయటికి పోయి వస్తా. ఇప్పుడంతా అర్జెంట్ పీకే పని ఏమున్నదిరా బయట. ఇప్పుడు ఏం చెప్తే వదిలిపెడతాడో, ఏదో ఒకటి చెప్పి బయటికి పోవాలి తొందరగా. నాన్న చోటు గానికి మోషన్స్ అవుతున్నాయంటే నాన్న అర్జెంటుగా రమ్మన్నాడు, అందుకే పోతున్నా. అంటే ఇప్పుడు వాడికి మోషన్స్ రాకుండా నువ్వు చేయబెట్టి ఆపుతావు ఏమైనా? చీకా డాడీ. మూసుకొని రాబే, ఇది ఫిక్స్ చేసినాక పోదు కానీ. సరే డాడీ. మంచికు కింద పడితే ముడ్డి వలుగుతుంది. అరే ఫోన్ ఇక్కడ టేబుల్ మీద పెట్టరా, మళ్ళీ ఫోన్ కింద పడి వలిగితే దీనికి 5000 రూపాయలు బొక్క. అసలుకి ఇప్పుడు వరకు 3 సార్లు పలా దింగినావు. సరే. ఆ స్క్రూలు కటింగ్ బ్లేడ్ తోటి మంచిగా టైట్గా ఫిట్ చేయి. సరే డాడీ. ఇగో ఎవడో కామేష్ గారు అంట ఫోన్ చేస్తుండు, లేపనా? ఫోన్ మాట్లాడతావా? వద్దు నాన్న, వద్దు, లేపకు, నేను కింది దిగినాక మాట్లాడతా. సరే. అరే మళ్ళా వాడే ఫోన్ చేస్తుండ్రా. నాన్న ఒకసారి చీర పట్టుకొని నేను కింది దిగుతా. కింది దిగుడు ఎందుకురా, నేను లౌడ్ స్పీకర్ పెడతా, మాట్లాడు. హలో. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవేంద్రా బార్కో? ఏమన్నా తాతుల పని పీక్తున్నావు అని లేపుతలేవు. ఎప్పుడు చేసినవరా ఫోన్? కాల్ హిస్టరీ చూసుకోరా సుల్లిగా. వాట్సాప్లో కూడా మెసేజ్ చేసిన, అయినా కూడా చూస్తలేవు. సారీరా, చూసుకోలే. సారీ ఎందుకురా బొచ్చుగా? శోధంగానికి తీసుకున్నావు రా ఐఫోన్ని, వేసి పాడుకో. ఫోన్ మర్చి గుద్దలు పెట్టుకో, ఫోన్ చేసినప్పుడు వైబ్రేట్ అవుతుంది రా, పిచ్చి పాడుకో. అరే కామేష్ నాన్నరా. నాన్న ఏందిరా నాన్న? ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు ఫోన్ లేపకుంటే మీ నాన్నకు ఫోన్ చేసి నిన్ను గుద్దవలా తిడతా. ఇప్పుడు ఫోన్ కట్ చేయరా సుల్లిగా.
ఎవర్రా వీడు? ఇలాంటి వాడితో ఫ్రెండ్స్ యూజ్ చేస్తావారా బాడుకో? ఎలాంటి బూత్ మాటలు మాట్లాడుతుండ్రా వీడు? కామేష్ గారు నాన్న, సారీ నాన్న. ఇగో మళ్ళా వీడియోడు చూడమంట ఫోన్ చేస్తుండు. లిఫ్ట్ చేయకు డాడీ, ప్లీజ్ డాడీ, లిఫ్ట్ చేయకు డాడీ, ప్లీజ్ డాడీ. లిఫ్ట్ చేస్తా మాట్లాడరా బొచ్చిగా, మళ్ళీ నీ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి తిడతారు. హలో, అరే ఎక్కడనో మచ్చా, లపకొచ్చి అర్ధగంట అవుతుంది. వచ్చి గప్పగప్ప ఏమచ్చా? అరే ఇప్పుడు రాలేనురా. ఇందిరా ఇప్పుడే హానిస్తున్నావు. నీకోసం 2000 పెట్టి లపాక్ని బుక్ చేస్తే ఇప్పుడు రానంటున్నావు. అరే డాడీ రా, అర్థం చేసుకోరా. డాడీకి ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పలేదా మచ్చా? ప్రతిసారి అదే చెప్పొస్తావు కదా. మొన్న నీ పిల్లని కలవడానికి కూడా అదే చెప్పిపోయినావు కదా మచ్చా. అరే డాడీ రా, అర్థం చేసుకోరా. ఊకరా చిన్న పొరం లెక్క ఊకే డాడీ డాడీ అంటావు. అయినా నువ్వు మీ డాడీని ఎన్నిసార్లు మోసం చేయలేమచ్చా. రికార్డ్కి 50 రూపాయలు అయితే నువ్వు 200 దింగుతావు. ఇంకా మీ డాడీ పనుకున్నాక మీ డాడీ పాయింట్ జేబుల నుంచి పైసలు దింగపోయి గుద్ద వాళ్ళ తాగుతావు. అయినా ఇది మాత్రం హైలైట్ మచ్చా. మీ నాన్న కార్లో పెట్రోల్ కొట్టామని 2000 ఇస్తే నువ్వు 500 కొట్టించి 1500 దింగుతావు. హీ హీ. అయినా నువ్వు మీ నాన్నని పిచ్చి కూతని చేస్తావు మచ్చా. పాపం మీ నాన్నని చూస్తే నాకే పాపం అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఏంది, వస్తున్నావా లేదా? నా సిచ్యువేషన్ అర్థం చేసుకోరా డాడీ రా. మా అమ్మ ఒకసారి మీ నాన్నకి ఫోన్ అయ్యి నేను కన్విన్స్ చేస్తా. వద్దురా. ఏం కాదు మా అమ్మ, ఫోన్ ఇయ్యి. హలో, హలో అంకుల్, నేను చోటుని. మీకు పాదాభివందనం అంకుల్. అంకుల్ మీ బర్త్డే ఎప్పుడు అంకుల్? ఎందుకు బాబు? మీ బర్త్డేకి ఒక 1000 మందికి అన్నదానం పెట్టిద్దాం అంకుల్. వచ్చే జన్మలో కూడా బొబ్బులు మీ కొడుకులాగా పుట్టాలని అంకుల్. వద్దు బాబు, వీడి జన్మల ముడ్డ ఉడిపించింది చాలు. వచ్చే జన్మలైనా మంచిగా ఉంటా. అంకుల్ ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి, బబ్లుని 1 గంట మా ఇంటికి పంపండి అంకుల్. ఇప్పుడేం ఎక్స్ట్రా క్లాసెస్ బాబు? బీటెక్ అయిపోయింది కదా. అంటే అంకుల్ నాకు సప్లీస్ ఉన్నాయి అంకుల్. బబ్లు 1 గంట క్లాస్ చెప్తే పాస్ అయిపోతా అంకుల్. 1 గంట సరిపోతుందా బాబు? 1 గంట తర్వాతకి లపాకి ఉండదు అంకుల్. ఏం బాబు? అదేం లేదు అంకుల్, 1 గంట పంపండి చాలు. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఓకే బాబు, పంపుతా. ఇగో బొబ్బులకి ఫోన్ ఇస్తున్నా, మాట్లాడు. హలో, హలో మమ్మ, మీ నాన్నని మళ్ళా బుక్గా చేసిన. జల్దీ రామమ్మ, లపాకి వెయిట్ చేస్తుంది. ఇంకా 40 నిమిషాలే ఉంది. నువ్వు ఒక 20 నిమిషాలు, నేను ఒక 20 నిమిషాలు. గబాగా పేత అయిపోతుంది మచ్చా. అరే అట్లనే మీ నాన్న పనుకున్నప్పుడు ఒక 1000 రూపాయలు తీసుకొని రా మచ్చా, తాగుదాం. సరే బాయ్ మచ్చా, తొందరగా రా. చదువుకోనరా అంటే లపాకీలు కావాలారా? లపాకీలు బాడుకో. ఇంకా నేను పన్నాక నా పాయింట్లోకి వెళ్ళి పైసలు తింకపోతావారా సుల్లిగా? అయినా ఎవరి బుద్ధిలో వచ్చినారా సుల్లిగా? చోటుగా ఇంటికి పోంపా. నీ గుద్దవా అని గుద్ద పలగొడతా. Meanwhile, ఏం మమ్మ ఇంత లేట్ చేసినావు? గంటలో 40 నిమిషాలు అయిపోయినాయి. ఇంక 20 నిమిషాలే ఉన్నాయి. నువ్వు 10 నిమిషాలు, నేను 10 నిమిషాలు. తొందరగా పోయి గప్పగా పోయి మచ్చా. అంకుల్ ఏంటి ఇద్దరు అన్నారు, ఇప్పుడు ముగ్గురు వచ్చారు. ముగ్గురికి అయితే ఇంకా ఎక్స్ట్రా 2000 అవుతుంది. 3 మెంబర్స్ ఒకేసారి వస్తారా లేకుంటే 1 by 1 వస్తారా? ఓయ్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఓయ్ నిన్నే చెప్పు. మామ నీ ఏజ్ ఎంత? ఏజ్ ఎందుకురా ఇప్పుడు? చెప్పు మామ. 23 years రా. అంకుల్కి 23 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచర్. అయితే ఫస్ట్ నువ్వు చెయ్యి, వీళ్ళు యాంగిల్ చూసి నేర్చుకుంటారు. ఆమె టీచర్ లపాకియా? టీచర్ నాన్న. లపాకి అంకుల్. అంటే టీచర్ కమ్ లపాకి నాన్న. ఏంటి వీళ్ళు టీచర్ అంటున్నారు? ఓ కోడ్ లాంగ్వేజ్ అనుకుంటా. నా టైం వేస్ట్ అవుతుంది. ఎవరైనా ఒకరు త్వరగా వచ్చి వేయండి, అక్కడ వేరే కస్టమర్ వెయిటింగ్. అంటే అంకుల్ నాకు బయాలజీ రీప్రొడక్షన్ చాప్టర్ బ్యాక్లాగ్ ఉంది అంకుల్. టీచర్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని బబ్లు చెప్తే తీసుకొని వచ్చిన అంకుల్. అయినా బీటెక్లో బయాలజీ సబ్జెక్ట్ ఉండదు కదరా. అంటే అంకుల్ 10th క్లాస్ బయాలజీ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అంకుల్.
10th క్లాస్ ఫెయిల్ అయితే ఇంటర్ బీటెక్ ఎట్లా చదివినవరా బాడుకో? ఏంటి మీ డిసిషన్స్? వచ్చిన దగ్గర నుంచి అక్కడ వేరే కస్టమర్ వెయిటింగ్, పోవాలి లేకుంటే ఇంకెక్స్ట్రా 2000 ఇవ్వండి, ఇంకా 1 అవర్ ఉంటా. అరే నిజం చెప్పురా, ఈమె టీచర్ అలా బాగా. అరే నువ్వు ఫోన్లో మాట్లాడింది మొత్తం విన్నారా, మొత్తం తెలిసిపోయింది. అంకుల్ నేనేం చేయలే అంకుల్, నాకేం తెలియదు అంకుల్. పబ్లోనే ఫోన్ చేసి లపాకిని బుక్ చేయమంటే చేసిన అంకుల్. నువ్వే బుక్ చేసి ఇప్పుడు నన్ను మొడ్డ కుడుతున్నావు ఏంద్రా సుల్లిగా? డాడీ వీడియో బుక్ చేసిండు డాడీ అయినా ఇదేమన్నా ఫుడ్ ఆరా బుక్ చేస్తే రావడానికి? మీ డిస్కషన్స్ తర్వాత ఫస్ట్ అయితే ఎవరో ఒకరు వచ్చి షార్ట్ అయ్యండి, లేకుంటే నేను వెళ్ళిపోతా. ఎక్స్ట్రా క్లాసెస్ అని చెప్పి మీరు చేసే పని ఇదారా బాడుకో? పాస్ అవ్వాలంటే చేత కాదు కానీ మీకు లపాకిలు కావాలరా, లపాకిలు బాడుకో. డాడీ నాకేం తెలియదు డాడీ, మొత్తం వీడియో చేసిండు డాడీ. ప్లీజ్ డాడీ కుట్టకు డాడీ, ప్లీజ్ డాడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి.